హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? భారతదేశంలో ఎవరు అడుగుపెట్టని 5 రహస్య ప్రదేశాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. భారతదేశం అనే పాత ఆత్మ పర్వతాలపై ధూళిగా, అడవుల్లో ఊపిరిగా, సముద్రపు ఒడ్డున గూఢంగా నడుస్తుంది. కానీ ఈ దేశం హృదయంలో 5 ప్రదేశాలు ఉన్నాయని తెలుసా? మ్యాప్ చూపిన మనిషి అడుగు అనుమతించని ప్రాంతాలు. అక్కడి గాలి కూడా ఎవరికి సమాధానం చెప్పదట. అక్కడి మౌనం మనకి వినిపించేది ఒకే మాట, ఇక ముందుకు రావద్దు అని. నెంబర్ 1, నార్త్ సెంటినెంటల్ ఐలాండ్. అడుగుపెట్టిన వారికి తిరుగులేని ద్వీపం. ఇది భారత మహాసముద్రం మధ్యన ఉన్న ఒక చిన్న ద్వీపం. అక్కడ నివసించే సెంతలీస్ తెగ ప్రజలు 60 సంవత్సరాలకు పైగా ప్రపంచానికి దూరంగా బతుకుతుంది. ఎవరైనా దగ్గరకు వస్తే బాణాలు గాల్లో కాకుండా నేరుగా మనిషి మీద పడతాయట. అక్కడ అడుగు పెట్టడం భారత ప్రభుత్వం పూర్తిగా నిషేధించింది. ఎందుకంటే అక్కడి ప్రజలకు బయట వ్యాధులు కూడా ప్రాణాంతకమట. అలాగే సందర్శకులకు అక్కడి తెగ ప్రాణాంతకం. 1980లో ఒక పరిశోధన బోటు అక్కడికి వెళ్ళింది. తీరానికి చేరకముందే ఆ బోటు మీద 100 బాణాలు పడిపోయాయట. తీరంపై ఒకే ఒక గీత కనిపించిందట. అది వారి హెచ్చరిక రేఖ. అది దాటిన వారు తిరిగి ఎవ్వరూ రాలేరని. నెంబర్ 2, బంగార్ కోట్. సూర్యుడు అస్తమించాక మూసుకుపోయే ప్రాంతం. రాజస్థాన్లో మధ్యలో ఉన్న పాతకోట. పగలు పర్యాటకులకు సందడి, కానీ సాయంత్రం 6 గంటలయ్యాక అక్కడి అడుగు పెట్టడం చట్టవిరుద్ధం. ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా బోర్డే చెబుతుంది, సూర్యాస్తమం తర్వాత ప్రవేశం నిషేధితమని. ఈ కోట శాపగ్రస్తమైందని స్థానికులు నమ్మకం. ఒక ఖగోళ మాంత్రికుడిని అవమానించడంలో అతడు ఈ ప్రాంతాన్ని శపించాడట. కోటలో ఉన్న 3000 కుటుంబాలు ఒక్క రాత్రిలో మాయమయ్యారని పురాణాలు చెబుతున్నాయి. రాత్రి సమయంలో అక్కడ నుంచి ఎవరో ఆడపిల్ల నవ్వు వినిపిస్తుందని, దూరం నుంచి వచ్చిన జ్యోతులు కోట గోడలపై ఎగిరిపోతాయని చెబుతారు. అక్కడ ఎవరు రాత్రికి అడుగుపెట్టరు. పహరాదారులు కూడా గేటు బయట నిలబడతారు. నెంబర్ 3, కంగర్ వ్యాలీ. అడుగుపెట్టిన తర్వాత తిరుగుదారి ఎవరు మాట్లాడలేని అడవి. ఛత్తీస్గఢ్లో ఉన్న ఈ అడవి భారతదేశంలో అత్యంత రహస్య అడవుల్లో ఒకటి. ఇక్కడ జీవన వైవిధ్యం అంతగా దట్టంగా ఉంటుంది. సూర్యకాంతి కూడా భూమిని, ఇక్కడ రాళ్ళ వర్షం, ఆకులు అన్నీ మనుషులను గుర్తిస్తాయట. ఒక గుహలో రాత్రి సమయంలో చిన్న చిన్న ప్రకాశించే గుండ్రని బిందువులు ఆడుకుంటాయట. అవి కీటకమా, ఖనిజ ప్రతిఫలనమా, లేక మరో రహస్యమా ఎవరు ఖచ్చితంగా తెలియదు. అడుగుపెట్టిన కొందరు పరిశోధకులకు తిరిగి రాకపోవడంతో అడవి అంతర్గత ప్రాంతాల్లో ప్రవేశాన్ని పూర్తిగా ఆపేశారు. నెంబర్ 4, హిమాలయాల్లో రోప్ కట్ విలేజ్. ప్రపంచానికి దూరంగా ఉన్న పర్వత గ్రామం. ఉత్తరాఖండ్లో పర్వతాల్లో ఒక గ్రామం ఉంది. అక్కడికి వెళ్ళే ఏకైక మార్గం ఒక పురాతన తాడు వంతెన మాత్రమే. ప్రతి శీతాకాలంలో మంచు ఎక్కువయ్యే సమయానికి గ్రామ వాళ్ళు స్వయంగా ఆ వంతెన తాడు కోసేస్తారట. ఎందుకంటే బయట వారెవరు తమ మధ్యకు రాకూడదని. వారికి శతాబ్దాలు ఉన్న సంప్రదాయం, రహస్యమైన పూజలు, అలాగే వారి నమ్మకాల్లో పురాతన దేవతలు బయట వారికి చూపించకపోవడం నిషేధం. మంచు కరిగే వరకు ఆ గ్రామం ప్రపంచానికి కనిపించదట. పరిశోధకులు ఎవరు పూర్తిగా లోపలికి వెళ్ళి కథ చెప్పలేకపోయారు. నెంబర్ 5, హిమాచల్లోని గాయింగ్ పాస్. ప్రయాణికులు మాట తప్పిపోయే దారి అట. ఇది హిమాలయాలో ఉన్న అత్యంత ప్రమాదకర పాస్. గూగుల్ మ్యాప్ ఉంటే కూడా దాన్ని చూపించదు. స్థానికులు దీనిని గాలి మాటల పాస్ అంటారు. ఎందుకంటే అక్కడ గాలి అసహజంగా మాట్లాడినట్టు వినిపిస్తుంది. ఇక్కడ మానవ శరీరం కొంత మీటర్లకు మించిన ప్రయాణం తట్టుకోలేనంత పలుచని ఆక్సిజన్ ఉంటుంది. అలాగే మబ్బు ఒక్కసారిగా దారి మీద గడ్డలా కూర్చుంటుంది. GPS కూడా పనిచేయదు. ఈ పాస్ అంతర్గత ప్రాంతాల్లో ఏ మనిషి అడుగు పెట్టలేదు. ప్రయత్నించిన వారు ఎవరు కూడా